హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టికిమా. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనమైతే మళ్ళీ ఆడబోతున్నాం రోబ్లాక్స్ అనమాట. కానీ ఇదైతే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇదైతే ఒక పెద్ద పార్కర్ 4 అంట. సో ఈ బటన్ అయితే నొక్కాలి. ఓకే, ఇప్పుడైతే మనం అయితే బయటకైతే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి చెక్ పాయింటా? ఓకే, చెక్ పాయింట్. అండ్ ముందర ఇది సింపుల్, మనకి బండతో బయట పోయిద్యా ఇవి రాకపోతే ఎలా చాలా ఈజీగా చూసా. అంటే వెన్నతో పెట్టిన విద్య కదా, పాలు తక్కువైనాయిలే. ఇప్పుడైతే మళ్ళీ అర్థమే అమ్మా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలా జంప్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఎవడ్రా వీడు? హ్యాకరా? రే హ్యాకరు, ఇట్లా చేయొద్దురా. ఓకే మార్టినోస్ అన్నా. అండ్ ఓకే గాయ్స్, ఇక్కడైతే చాలా అంటే ఇవైతే ఓకే. నేను రెడ్ దాంట్లో అయితే వెళ్ళొద్దు, బ్లూ దాంట్లో అయితే వెళ్ళాలి, నార్మల్ దాంట్లో వెళ్ళాలి. నేను పిక్చర్ని రెడ్ దాంట్లో వెళ్ళాను, రెడ్ మంచిగా ఉంటుంది అనేసి. సో ఓకే, ఏంట్రా హ్యాకర్? హ్యాకింగ్ మొత్తం హ్యాకింగ్ చేసేస్తుంది భయాడు. ఓకే, అసలుకి ఈ డెంటిస్ట్ ల్యాబ్లో చాలా అంటే ఏమేమో ఉన్నాయి గాయస్. అంటే అక్కడ పెద్ద స్కల్ కూడా ఉంది, అవును చూపిస్తాను కదండి. అవును, ఇక్కడ బోన్స్ ఉన్నాయంట్రా, బోన్స్తో చేశారు. పెద్ద స్కల్ ఎక్స్రే చేస్తున్నారు. లేకపోతే గొప్ప తీసి మనమే ఎక్స్రే లోపల ఉన్నామా? అయినా ఎక్స్రే లోపల ఇలా బోన్స్ ఎందుకు ఉంటాయిరా? పిచ్చోడు ఆరా, నిజంగానే పిచ్చోడు వాడు. అసలు అర్థమే కావట్లేదు వాడు ఇట్లా ఎందుకు చేస్తుండబ్బా. ఓకే, మనం ఎంత జస్ట్ మిస్గా ఓ మై గాడ్ కింద పడే వాళ్ళం గాయస్ మనం. ఓకే, చాలా జాగ్రత్త అయితే వెళ్ళలే. ఇప్పుడు మనం జూమ్ ఇన్గా ఉన్నాం కాబట్టి మనకైతే ఇలా కనబడుతుంది. జూమ్ అవుట్ కనుక వేస్తే అసలుకే కనబడద్దు. మనమైతే చాలా కింద మీద నుంచి వెళ్ళాలి. ఓ మై గాడ్ జస్ట్ మిస్. అండ్ ఇక్కడ నుంచి అయితే మనమైతే వెళ్ళాలి. ఎస్, వుడ్ యూ లైక్ టు బై ఎ పెట్ డాగీ? బెట్ నో నీడ్లే, నాకెందుకు, నేనే ఎంత కష్టపడుతున్నా కుక్కకి పెంచి పోషించి ఎందుకులే. ఒకవేళ గాయ్స్ ఏం లేదులే. కానీ ఇప్పుడైతే మనమైతే జల్దీ ఇక్కడ దీని అయితే దుక్కేద్దాం. అండ్ ఇక్కడైతే ఇలా రెడ్ కలర్ ఉన్నాయి, ఇవి కూడా మనతో వెన్నతో పడి రవ్వయ్యా. అయ్యో, ఈసారి పెరుగు తక్కువైంది గాయస్. అదేం నా తప్పు కాదు, పెరుగు తక్కువైంది. పాలు తక్కువైంది, ఇప్పుడు పెరుగు తక్కువైంది అంతే. ఇట్స్ జస్ట్ చిన్న కన్వర్జేషన్స్ అంతే. అవి చేస్తేనే మీకు అలా చూపిస్తున్నాను ఇలా చేయొద్దని, జస్ట్ అంతే. ఏంట్రా ఇక్కడ? వాట్ ఈస్ దిస్ ఈస్ ఎ సిరింజ్. ఓ మై గాడ్, చాలా పెద్ద సిరింజే. జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. చిన్నప్పుడు ఎంతమందికి ఇలాంటి ఇంజెక్షన్స్కి ఎంతమంది చిన్నప్పుడు భయపడారో కొంచెం కామెంట్ అయితే చేయండి గైస్. ఓకే, అండ్ కిందకైతే వెళ్దాం. ఎస్, అండ్ ఇలా అండ్ ఇక్కడ. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఇంజెక్షన్కి భయపడతారో. నేనైతే స్టార్టింగ్ అయితే భయపడుతుండే, కానీ 10 years వచ్చినప్పుడు అయితే నాకైతే అలవాటు అయితే అయిపోయింది. ఇంకా ఇంజెక్షన్ అనేది ఏం కాదులే అనిపించింది. వెన్ జస్ట్ స్టార్టింగ్ పెట్టకముందు యాంగ్జైటీ అయితే వస్తుండే, కానీ దాని తర్వాత పెట్టేటప్పుడు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. నెక్స్ట్ ఓకే, వుడ్ యూ లైక్ టు బై? అరే ఏంట్రా ఇవన్నీ? అరే మీరు నాకు గేమ్ ఆడిపిస్తున్నారా లేకపోతే గేమ్తో ప్రమోషన్ చేయించుకుంటున్నారా? పదండి గైస్, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఈ దరిద్రమైన ఇట్లా ఏం చేయగలం. అండ్ ఇక్కడైతే ఒక నిచ్చెన అయితే ఉంది, నిచ్చెన దగ్గరికి అయితే వెళ్దాం. ఎస్, ఎక్కరా నేను నిచ్చెన్ని. ఓకే, వీడైతే ల్యాడర్ని అయితే ఎక్కేసాడు. సో ఇంకా పైనకి. అండ్ ఇక్కడైతే ఇంకో చెక్ పాయింట్ అయితే ఉంది. ఓకే, ఏంటిది? స్పీడ్ బూస్టరా అంటే ఏంటి? రే ఓ మై గాడ్ గాయ్స్ కింద పడకుండా వెళ్ళిపోవాలి. ఓకే, ఎస్ అండ్ ఓ మై గాడ్ నో మా కింద పడ్డానా, భయం వేసిందిరా. జస్ట్ మిస్, చాలా అంటే చాలా భయం వేసింది నాకు. అండ్ ఇక్కడైతే ఇలా పెట్టేసి అండ్ ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నారు మీరంతా? ఏమైందిరా? ఏంట్రా ఇదంతా? ఓకే, జస్ట్ మిస్ అయితే గైస్, చాలా జస్ట్ మిస్. ఓకే, జంప్ చేసి మీ దగ్గరికి వెళ్దాం. అండ్ ఇక్కడ ఏంటిది? లిఫ్టా? ఓకే, వీళ్ళందరూ చాలా భయపడుకుంటూ ఉంటారు. మళ్ళీ వీళ్ళందరూ ట్విన్స్ ఆరా? ఏంటిది? కాషన్. ఓకే, ఇక్కడ చెక్ పాయింట్ తీసుకున్నా. ఇది అటు సైడ్ కదా ఇందాకది. ఓకే, అర్థమైపోయింది. సో ఎక్కడికైతే వెళ్దాం ఆగండి. ఇప్పుడైతే ఈ డోరా ఇందులో అది పెద్ద జెయింట్తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు వీళ్ళు. యూ షుడ్ హైడ్ అంటే ఏం చేయాలరా? ఎక్కడ దాచుకోవాలా? ఓకే, ఇక్కడ ఆవుదామా, ఇక్కడ దాచుకుందామా అండి. ఆ డాక్టర్ వస్తుందంట, డెంటిస్ట్ డాక్టర్ పిచ్చడు అనమాట గైస్. సో మన పళ్ళు విక్తా అని మన బాడీ పార్ట్స్ వీకేసి అమ్ముకుంటుండో. సో అందుకనేసి మేమైతే పారిపోదామని ప్లానింగ్ అయితే వేసాము.
సో చాలామంది అయితే వెనకాలనే ఉన్నారు, నేను ఒక్కడనే ముందరగా అయితే వచ్చాను. అండ్ ఇక్కడ పైన ఉజ్వల్ గేమర్స్ అంటే సెకండ్లో ఉజ్వల్ గేమర్స్ ఇప్పుడే చూస్తున్నాయి. ఏంట్రా వీడు ఇక్కడ ఉన్నాడు? ఓ ఉజ్వల్ బాయ్, టెక్నో గేమర్స్ యూ. అండ్ ఓకే ఏంట్రా వీటి పళ్ళ లోపల నీడిల్స్ ఉన్నాయి. ఓకే చెక్ పాయింట్ తీసుకున్నాం. అండ్ వీడి ఇది స్టమకా? రే పిచ్చను వారా, నేను అంత పిచ్చను కాదురా. ఓకే నా పిచ్చనే అనుకోండి, ఒప్పుకుంటాలే ఒక్కొక్కసారి. ఏంట్రా వీడు బర్గర్లు పిజ్జాలు అన్నీ మెక్కి మరి తిన్నాడేమో, అందుకని అట్లా ఉన్నాయి మొత్తము. ఓకే సో ఇప్పుడైతే ఇక్కడైతే చెక్ పాయింట్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి పైనకైతే వెళ్ళాలి. ఓకే ఇవేమి కీడు సంఖ్యించావు అనమాట, ఇవి రెడ్డే. సో ఈజీ అయితే వెళ్ళిపోవచ్చు, రెడ్ లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ స్టెప్స్ లాగా పెట్టరేమో ఎవరికి తెలుసు. అండ్ ఇక్కడైతే చెక్ పాయింట్ అయితే మళ్ళీ అయితే తీసుకుందాం. అండ్ ఇక్కడైతే ఇవి లేజర్స్ ఇందాక లేజర్స్ లెక్కనే అనమాట. ఓకే ఇప్పుడు మళ్ళీ అయితే వెళ్దామా అని మెల్లగా. ఎస్ అండ్ ఇక్కడ కొంచెం స్లిపరీగా అయితే ఉంది ఇక్కడ, ఎందుకంటే వాడి కడుపులో ఉన్నాం కదా మనం అందుకనేసి. సో నాకు తెలియదు, స్లిపరీగా అయితే నాకైతే అనిపిస్తుంది. సో అండ్ చెక్ పాయింట్ వేసుకున్నాం. ఏంట్రా వీడి కడుపులో వీడి గుండెకాయ పక్కన ఏంట్రా ఇవన్నీ స్టోన్ బ్రిక్సా? మొత్తం వీడి కడుపులోనే ఇల్లు కట్టేస్తారు కదరా. అన్నీ స్టోన్ బ్రిక్స్ అవన్నీ తెచ్చి ఇవన్నీ మొత్తం స్టోన్స్ అవన్నీ తెచ్చి వీడి కడుపులోనే ఇల్లు కట్టేసి కడుపులోనే ఉండిపోండి. అండ్ ఏంటిది? ఓ మై గాడ్ ఇక్కడ బోన్స్ అయితే ఉన్నాయి గాయస్. మనోడి బోన్స్ని పార్కోడ్లకే వేసి పడేసారు. అండ్ అరే ఏం మాట్లాడుతున్నావు ఈ జెంట్ మధ్యలో నుంచి నువ్వైతే? ఏంట్రా ఇది? ఓకే గాయస్ ఇది ఒక పజిల్ అని మోటావ్. సో ఈ పజిల్ని నేనైతే సాల్వ్ చేసేద్దాం కానీ ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడికైతే వెళ్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికైతే వెళ్తాను. అండ్ ఫోర్త్ వన్ అంట ఇది ఇక్కడికైతే వెళ్దాం అండి. ఎస్ వచ్చేసాం. ఫస్ట్ ట్రై అంటే 25 ట్రైస్ అనుకోండి. ఏంటబ్బా ఇది? స్కెలిటన్. ఓకే ఈ స్కెలిటన్ నుంచి జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఫస్ట్ టైం ఆడుతున్నా కదా రోబ్లాక్స్ పీసీలో, అందుకనేసి కొంచెం అయితే కంట్రోల్స్ అయితే లేవు, నాకు కంట్రోల్స్ వస్తలేవు. సో కొంచెం ఒకవేళ నేను కింద పడితే ప్లీజ్ అర్థం చేసుకోండి. మంచోడిని కాబట్టి ప్లీజ్ మీరైతే అర్థం చేసుకోండి. ఓకే ఇక్కడైతే నిచ్చెన ఉంది, అదే బోన్స్ ఉన్నాయి. బోన్స్ని తీసుకొని నిచ్చెనలోకి ల్యాడర్ వేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ చెక్ పాయింట్ తీసుకొని ఏంట్రా ఇవి మధ్యలో? ఏమంటారా కట్టెలు పెట్టారు మధ్యలో? ఓకే గాయస్ మెల్లగా వెళ్ళిపోతాం. ఎస్ ఓకే 3 2 1 గో 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 అంతే ఏముంది. ఓకే ఏంట్రా ఇది? ఓ మై గాడ్ ఇది నాకు ఎక్కడ నుంచి చూసినట్టుంది గాయస్. మీరు కమెంట్ అయితే చేయకండి, వద్దులే. చాలా చండాలమైన మన బాడీలో ఉండే చండాలమైనది ఇదే. చండాలకి టాయిలెట్లో ఉంటానేట్రా నేను. దేవుడా నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వెళ్తే చీది మొత్తం టాయిలెట్ సైడ్ నుంచి వెళ్ళిపోతాం కదా. అమ్మా ఓడు దేవుడా టాయిలెట్ లోపల కూడా చెక్ పాయింట్ వాడు నువ్వు పడతాడా? ఈ గేమ్లు పడతారు మంచోళ్ళు. ఓకే ఇక్కడైతే ఇవైతే ఉన్నాయి. ఓకే అండ్ తీసుకొని దీని నుంచి వెళ్ళి అండ్ ఇక్కడ అయితే ఇది పెద్ద హోల్ మ్యాన్ హోల్ లెక్క ఉంది గాయస్. ఈ టాయిలెట్ కింద ఎంత పెద్ద మ్యాన్ హోల్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఓ మై గాడ్ జస్ట్ మిస్ కింద పడేవని. అండ్ టాయిలెట్ లోపల కూడా ఐరన్ బాల్స్ పెడతారని నాకు తెలియదు. నిచ్చెన కూడా ఉంది, ఉంటుంది లేదు నిచ్చెన. ఓకే ఎస్ ఓ మై గాడ్ గాయ్స్ ఎస్ మనమైతే దిక్కుమాలిన డెంటిస్ట్ డాక్టర్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్నా. ఎస్ మనం ప్రాణంతో బ్రతికిపోయామయ్యా. ఓ మై గాడ్. ఓకే సో ఈ వరల్డ్ని క్రియేట్ చేసిన ఆయన పేరు ఫ్యాట్ ప్యాబ్స్ అంట. ఓకే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట. నేను ప్రొడ్యూస్ చేస్తున్నా అదే ఏదో ఒకటి కానీ. ఓకే ఇక్కడ డిస్కో ఎస్ డీజే డిస్కో. అండ్ ఇక్కడైతే రెండైతే ఉన్నాయి. సో ఇది స్పీడ్ ప్యాడ్ ఇంకా జంప్ ప్యాడ్. ఓకే జంప్ రే ఏం మంచిగా నువ్వు. ఓ మై గాడ్ ఇట్లా గాయస్. సో ఓకే గాయస్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ అయితే ఇలాంటి వీడియోతో అద్భుతమైన వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. సో ఓకే మరి సో షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మీ ఫ్రెండ్స్ కూడా చూసారా గేమర్స్ కనుక ఉంటే కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ గేమ్స్ ఉంటే. సో ఓకే మరి బాయ్.